సో ఒకసారి లేటెస్ట్ సిచ్యుయేషన్ మళ్ళీ మిగతా మున్సిపాలిటీస్ కూడా వెళ్దాం. మెదక్ వరకు మనం వచ్చాం. వికారాబాద్ లో 2 ప్రసాద్ కుమార్ స్పీకర్ కాన్స్టిట్యున్సీ, 2 కాంగ్రెస్, 1 బీజేపీ, 1 బీఆర్ఎస్. హుజూర్ నగర్ లో 7-7 మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభంజనం కనిపిస్తుంది. కోదాడలో 3-3. నేరేడ్చర్లలో 2 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్. ఇది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీ. హుజూర్ నగర్, కోదాడలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మనకు కనిపిస్తోంది. కొడంగల్లో రేవంత్ రెడ్డి ఇలాఖాలో 3 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్. వనపర్తి పెబ్బేరులో 2 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్. ఆత్మకూరు 3 కాంగ్రెస్, 2 బీజేపీ. ఆత్మకూరు దేవరకద్ర కాన్స్టిట్యున్సీ, మక్తల్ కాన్స్టిట్యున్సీలో 3 కాంగ్రెస్, 2 బీజేపీ. అమరచింత 1 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 1 బీజేపీ. ఇది కూడా మక్తల్ కాన్స్టిట్యున్సీ కదా అమరచింత. కొత్తకోట 4 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 1 ఇతరులు. ఇక వరంగల్లో వర్ధనపేటలో 2-2. ఇక్కడ ఆరూరు రమేష్ మళ్ళీ బీఆర్ఎస్ కు వచ్చారు. యాదాద్రి భువనగిరిలో ఆలేరులో 1 కాంగ్రెస్, బీఆర్ఎస్ 3. ఆలేరులో భువనగిరిలో 5 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 1 బీజేపీ, 2 ఇండిపెండెంట్లు. చౌటుప్పల్లో 1 కాంగ్రెస్. మోత్కూర్లో 2 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్. యాదగిరిగుట్టలో 4 కాంగ్రెస్, 1 బీజేపీ. మెదక్లో 5 కాంగ్రెస్, 6 బీఆర్ఎస్, 1 బీజేపీ. నర్సాపూర్లో 1 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 2 బీజేపీ. రామాయంపేటలో 3 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్. తూప్రాన్ కేసీఆర్ నియోజకవర్గంలో 1 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 1 బీజేపీ. సిద్దిపేటలో దుబ్బాకలో 1 బీఆర్ఎస్, 1 బీజేపీ. హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలో 7-7 కాంగ్రెస్ పార్టీ. ఇక కార్పొరేషన్ సంబంధించి మహబూబ్నగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ 1 లీడింగ్, రామగుండ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ 1 లీడింగ్. సో ఇది ఓవరాల్ గా ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్. ఎస్, ఇంద్రాశోభన్ గారు ఉన్నారా? ఇంద్రాశోభన్ గారు చెప్పండి. సో మీకు డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ మెదక్ జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో. మహబూబ్నగర్ జిల్లా కూడా అంత పాజిటివ్ ఏం లేదు, మొత్తం అక్కడ బీజేపీ. నల్గొండ, ఖమ్మం కొంత పాజిటివ్ రిజల్ట్ ఉంది. కరీంనగర్, ఆదిలాబాద్ కూడా అంత ఆశాజనకం ఏం లేదు. వరంగల్ కూడా ఆశాజనకంగా లేదు. వరంగల్ సర్ప్రైజింగ్ బీఆర్ఎస్. కే సముద్రంలో 16కి 9 బీఆర్ఎస్ వచ్చేసాయి ఆల్రెడీ. 13 విజయం. ఎస్, ఇప్పుడు రిజల్ట్స్ అన్ని కూడా ఒక మిక్స్డ్ గా, కొన్ని దగ్గరలో మిక్స్డ్ ఫలితాలు కనబడుతున్నాయి. ఎక్కడైతే బీజేపీ కొంత స్ట్రాంగ్ గా ఉండి కొంచెం చేయగలుగుతుందో అక్కడ కొంత బీఆర్ఎస్ మనకి తీసుకున్నట్టుగా కనబడుతుంది. ఇవాళ మీరు మెదక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, లెట్ మీ కంప్లీట్. మెదక్ ఎక్కడైతే నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే, అక్కడ ఎంపీగా రఘునందన్ గారు ఉన్నారు. సో రఘునందన్ ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి. సో రఘునందన్ ఎంపీ అయిన తర్వాత కొంత ఆయన యొక్క ప్రభావాన్ని ఆ ఏరియాలో కొంత ఎఫెక్టివ్ గా కనిపించడానికి అక్కడక్కడ కొన్ని పొజిషన్స్ ని బీజేపీ తీసుకున్నది గమనించండి. ఇది కంప్లీట్ అయినాక ఒక అనాలిసిస్ లో కూడా మీకు తెలుస్తుంది ఎందుకు బీఆర్ఎస్ బీజేపీ. అక్కడ మా ఓటు. మరొక మంత్రి మంతని మున్సిపల్ లో 1, 7, 8, 10, 11 కాంగ్రెస్ పార్టీ ఘన విజయం. శ్రీధర్ బాబు క్లీన్ స్వీప్ చేస్తున్నారు. మంత్రులందరూ కూడా మంచి క్లీన్ స్వీప్ చేస్తున్నారు. కొంత వివేక్ వెంకటస్వామిదే చెన్నూరు కేతన్పల్లో డౌట్ ఉంది. అదర్వైజ్ మిగతా మంత్రులందరూ పెర్ఫార్మెన్స్ కూడా బాగుందని మేమంటే బీఆర్ఎస్, బీజేపీ అధికార దుర్వినియోగం అంటారు. ఇప్పుడు వాళ్ళు అంతకన్నా ఎక్కువ మాట్లాడతారు. 10 సంవత్సరాలు చేసిన అదే పని. ఓటు నోటు తప్ప వాళ్ళకి ఇంకోటి ఏమన్నా ఉండిందా? 10 సంవత్సరాలు ఇవాళ కొత్తగా ప్రతిపక్షం బ్రాండ్ అంబాసిడర్ మీరమ్మా రేవంత్ రెడ్డి గారు. ఓటుకు నోటు అనేది బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి గారు. దేశం అంతా తెలుసు కదా అది. ఎలక్షన్ ఓటుకు నోటు అనే బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ 10 సంవత్సరాలు. ఇవాళ మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటది. కాసేపు ఆగు విజయ్. నేనేం చెప్తున్నా అంటే, మీరు ఖమ్మంలో 22 వార్డుల్లో 11 కాంగ్రెస్, 1 టీడీపీ. తెలుస్తుంది. ప్రతిపక్ష ఓటు బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళిద్దరే చీల్చుకున్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ కు వచ్చిందన్నది చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ. కానీ మాక్సిమం గా కాంగ్రెస్ ఊహించిన దానికన్నా అత్యధిక స్థానాలతోటి మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతుంది. ఇక్కడ పోటీ అలా బీఆర్ఎస్, బీజేపీ. సిరిసిల్లలో గులాబీ సునామీ మొదటి రౌండ్ లో 39 వార్డులకు గాను 25 వార్డులో బీఆర్ఎస్ లీడ్ లో ఉందట. కేటీఆర్ కాన్స్టిట్యున్సీ యాజ్ ఎక్స్పెక్టెడ్. 39 వార్డులకు గాను 25 వార్డులో బీఆర్ఎస్
గెలిచే ఛాన్స్ ఉన్నట్టుగా అక్కడ చెప్తున్నారు. దేవరకద్ర మున్సిపాలిటీ కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4, బీజేపీ 1, ఇండిపెండెంట్ 1. సో మొత్తం 12 ఉంటాయో దేవరకద్రలో? 12 ఉన్నాయి. సో దేవరకద్ర మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసే అవకాశం ఉంది. బట్ బీఆర్ఎస్ కొంత టఫ్ ఫైట్ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి 9 వార్డుల ఫలితాలు వచ్చాయి. 1 బీఆర్ఎస్, 2 కాంగ్రెస్, 3 కాంగ్రెస్. ఓవరాల్ గా కాంగ్రెస్ 4, కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 1, బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థి 1. ఎస్ ఇంద్రాశోభన్ గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే భరత్భాయ్, మీరు గమనించినట్లయితే ఖమ్మము పూర్తిగా 3 మంత్రులు డెఫినెట్ గా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ నేపథ్యంలో ఖమ్మం ఎప్పుడు కాంగ్రెస్ అనేది మరోసారి ప్రూవ్ చేశారు. సో అట్లాగే నల్గొండకు వచ్చినట్లయితే నల్గొండ కూడా అక్కడ ఉత్తమన్న అయినా, తర్వాత ఇక్కడ మన జానారెడ్డి గారి కుమారుడు అయ్యుండొచ్చు. ఓవరాల్ గా తీసుకున్న కోమటిరెడ్డి అన్నది నియోజకవర్గం, ఇంకా నల్గొండ టౌన్ ఏమైందో ఇంకా మనకు పూర్తిగా రానట్టుంది. బట్ అక్కడ కూడా కొంత కాంగ్రెస్ ప్రభంజనమే కనబడుతున్నట్టుగా తెలుస్తున్నది. సో ఇటు మంతని వైపు అంటే కరీంనగర్ లో తీసుకున్నా, కరీంనగర్ లో పొన్నమన్న, ఇటు శ్రీధర్ బాబు అన్న, వాళ్ళిద్దరు అలాగే అడ్లూరు లక్ష్మణ్ అన్న, 3 మంత్రులు ఉమ్మడి మనం కరీంనగర్ తీసుకున్నా కూడా డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ యొక్క దాని యొక్క ఉనికి ఏంటి అన్నది, అసలు కాంగ్రెస్ ఏంది అనే దానికి ఇక్కడ మంత్రులు చేసే జగిత్యాల 28వ వార్డులో జీవన్ రెడ్డి అంచోడు ఇండిపెండెంట్ అభ్యర్థి బైర్నేని భాగ్య. మున్సిపల్లో 40వ వార్డులో మాజీ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థి అడువాల జ్యోతి. 1వ వార్డులో జీవన్ రెడ్డి అంచోడు గెలిచారు. 25వ వార్డులో జీవన్ రెడ్డి అంచోడు గెలిచారు. జీవన్ రెడ్డి అంచర్లు ఇప్పటి వరకు 3-4 గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థులు 3 గెలిచారు. కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ అక్కడ సంజయ్ కుమార్, జీవన్ రెడ్డి హోరాహోరీ నిలబడుతున్నారు. ఇప్పుడు వాళ్ళంతా కాంగ్రెస్ కుటుంబ సభ్యులే కదా భరత్ భాయ్, ఎందుకంత వెటకారంగా మాట్లాడుతున్నారు మీరు? కాంగ్రెస్ వాళ్ళు ఎవరు చేస్తారు? సంజయ్ కూడా కాంగ్రెస్ ఉండొచ్చు, కానీ వ్యక్తులు అయితే కాంగ్రెస్ వాళ్ళే కదా వాళ్ళు. సో అవకాశం రాని సందర్భంలో ఇండిపెండెంట్ లైన్ లో జీవనన్న నాయకత్వంలో పోయి ఉంటారు. బట్ డెఫినెట్ గా వాళ్ళు మా కుటుంబ సభ్యులు అవుతారు కదా. అంటే ఇప్పుడు సంజయ్ కుమార్ నుంచి వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ ను మొత్తం ఊడ్చుకొని తీసుకెళ్లారు. సంజయ్ కుమార్ బీఆర్ఎస్ ను మొత్తం తీసుకెళ్లారు, ఊడ్చుకొని తీసుకెళ్లారు. 90% బీఆర్ఎస్ క్యాడర్ సంజయ్ కుమార్ తో వెళ్ళింది. ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఆయన చాలా వీక్. మిగతా లీడర్స్ అందరినీ దాదాపు ఒక 4-5 బీఆర్ఎస్ లీడర్స్ ఉండే అక్కడ. దావా వసంత, తర్వాత ఇంకా ఎవరు రాజేశం గౌడ్, అందరు కూడా ఆయన చాలా వీక్ అన్నారు. కానీ ఆయన స్ట్రెంగ్త్ ఏందో బీఆర్ఎస్ పోయిన తర్వాత తెలిసి వచ్చింది. ఇప్పుడు జగిత్యాల్లో బీఆర్ఎస్ కు బీఫామ్లు ఇద్దామంటే వాళ్లకు తీసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. 50లో 3-4 వస్తే ఎక్కువ. ఎస్ చెప్పండి ఇంద్రాశోభన్ గారు. ఇప్పుడు కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు ఒక నాయకుడు ఇంకో దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఉనికిని చాటుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ ఉన్నటువంటి మా ఉనికిని చాటుకోవాలని మేము అనుకుంటాము. డెఫినెట్ గా లీడర్షిప్ అనేది ఎవరు స్ట్రాంగ్ అనేది తెలిసిపోతుంది కదా ఇలాంటి సందర్భాలు. కాబట్టి అల్టిమేట్ గా కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా ప్రజలంతా కూడా కాంగ్రెస్ తోనే ఉన్నారనేది మరోసారి ప్రూవ్ చేశారు. ఎవరైతే ఏ సింబల్ అయితే ఉంది వీళ్ళు కూడా మా కాంగ్రెస్ వాళ్ళే కదా అనుకున్నారన్నది మాత్రం తెలియజేయాల్సిన అవసరం ఉంది సందర్భంలో. అట్లాగే ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ముందుగానే చెప్పారు. సో వచ్చేటువంటి గ్రామ పంచాయతీలో ఎట్లయితే ఇచ్చారో మున్సిపాలిటీలో కూడా అదే రకమైన రిజల్ట్ వస్తుంది. మరిపేడ మున్సిపాలిటీ కాంగ్రెస్ కు వచ్చింది. కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 6, ఇండిపెండెంట్ 1. మరిపేడ మున్సిపాలిటీ హోరాహోరీ పోరుండే. కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 6, ఇండిపెండెంట్ 1 మహబూబాద్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. వేమన చూస్తున్నటువంటిది అది మరిపేడ సంబంధించినటువంటిది మహబూబాబాద్. సో మీరు ఇందాక ఏదో బీఆర్ఎస్ లీడ్ అంటుంటే నేను కొంత కన్ఫ్యూజన్ లో ఉంటున్నాను. బట్ ఇప్పుడు మళ్ళీ అది కాంగ్రెస్ లీడ్ లోకి వచ్చింది. కాంగ్రెస్ నర్సంపేటలో దొంతి మాధవరెడ్డి ప్రభంజనం కనిపిస్తోంది. 1 కాంగ్రెస్, 4వ వార్డు కాంగ్రెస్, 10వ వార్డు సిపిఎం, 16వ వార్డు కాంగ్రెస్, 22 కాంగ్రెస్, 25 కాంగ్రెస్, 28 బీజేపీ. సో ఓవరాల్ గా కాంగ్రెస్ 5 చోట్ల, 1 చోట సిపిఎం ను బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినట్టున్నాయి. 1 చోట బీజేపీ. బీఆర్ఎస్ ఇంకా ఖాతా తెరవలేదు నర్సంపేటలో. ఎస్ విజయ్ గారు. సార్ ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఫలితాలు చూసుకున్నట్లయితే దాదాపుగా మేము ఒక 6-7 మున్సిపాలిటీలు ఇప్పటికే కైవసం చేసుకున్నాం, ఆల్రెడీ గెలిచిపోయినాం ఆల్రెడీ. అంటే 2020లో జరిగినటువంటి ఎన్నికలతో పోల్చుకున్నట్లయితే అసలు అప్పుడు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక 3-4 స్థానాలకు సరిపెట్టుకున్నది. కానీ ఇక్కడ ఇట్లా లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి 116 మున్సిపాలిటీల్లో 7 కార్పొరేషన్లలో
దాదాపుగా ఒక 45-50 మున్సిపాలిటీలు మేము గెలవబోతా ఉన్నాం ఇప్పుడు ఆడ చాలా పెద్ద సమస్య అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, 420లు ఇవన్నీ కూడా ప్రజలు రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో నేనే రాజును నేనే మంత్రి, నువ్వేమన్నా నియంతవా ఈ రాష్ట్రానికి ఏమన్నా, నేను ప్రజలందరూ కూడా ఎప్పుడు ఏ సమయంలో ఏ సందర్భంలో కర్రు కాల్చి వాత పెట్టేటువంటి సందర్భం వచ్చింది. ఇంకా రూరల్ ఏరియాలో రేపు గ్రామ పంచాయతీ పరిషత్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెడితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లు కాంగ్రెస్ పార్టీ మీద అసలు ఓటు రూపకంగా ఘోరంగా తిరుగుబాటు చేయబోతా ఉన్నారు. అర్థమైపోయింది. బీజేపీ చాలా బాగా పికప్ అయింది. ప్రతి ఇప్పుడు ప్రజెన్స్ లేని మున్సిపాలిటీలో కూడా బీజేపీ ఒక్కవాడు, మహబూబాద్, కేసముద్రం కూడా వార్డ్స్ గెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు బీజేపీని జాకిలు పెట్టి లేపిండు. అసలు త్రిముఖ పోటీ అని చెప్పేసి ఆయనగానే ప్రకటించిండు. ఏం చెప్పాలి చెప్పండి. అసలు బీజేపీ అనే పార్టీ పోటీలో లేనటువంటి పార్టీని త్రిముఖ పోటీ అని చెప్పేసి జాకులు పెట్టి బ్రేకింగ్ న్యూస్ అంతోంది. రాజగోపాల్ రెడ్డి చెండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 3, సిపిఐ 1. రాజగోపాల్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ పార్టీని విజయ పథాన్ని నడిపించారు. చెండూరు మున్సిపాలిటీ కొంత టైట్ ఉండే అని అనుకున్నారు, కానీ చాలా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ 6 కాంగ్రెస్, బీఆర్ఎస్ 3, సిపిఐ 1. సిపిఐ బీఆర్ఎస్ కలిసి అక్కడ పోటీ చేశాయా, కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేశాయా నాకు ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు. ఒకసారి జానయ్య ఫోన్ లైన్ లో ఉంటే తీసుకోండి. చెండూరు మున్సిపాలిటీ సో సిపిఐ కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. 7 కాంగ్రెస్ సిపిఐ కలిసి గెలిచాయి. బీఆర్ఎస్ 3 గెలిచింది. రాజగోపాల్ రెడ్డి డెలివర్ చేశారు. రాజగోపాల్ రెడ్డి చాలా ఇబ్బందులు పెట్టారని చెప్పారు ఎన్నికల సమయంలో. ఒక్క బిల్లు కూడా, ఒక్క వర్క్ కూడా ఆ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయలేదు. ఒక్క బిల్లు కూడా శాంక్షన్ చేయలేదు. మొత్తం ముఖ్యమంత్రి మంత్రుల నియోజకవర్గాలకి నిధులన్నీ పోతున్నాయి. మా నియోజకవర్గాల్లో డెవలప్మెంట్ లేదన్నారు. బెల్ట్ షాపుల విషయంలో కూడా ఆయన రూల్ పెట్టారు. బెల్ట్ షాపులు మొత్తం ఎత్తేశారు. ప్లస్ మధ్యాహ్నం 1 గంట దాటితేనే వైన్ షాప్ దివాలని చెప్పారు. సో ఇటువంటి చాలా రూల్స్ పెట్టారు. ఒక విధంగా రోల్ మోడల్ ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి అక్కడ నిలిచారు. అయినప్పటికీ అంటే ఆయన కొత్తగా ఈ 2 సంవత్సరాల్లో ఒక్క డెవలప్మెంట్ జరగలేదన్నప్పటికీ అక్కడ మనకి చెండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎస్ జానయ్య. జానయ్య, రాజగోపాల్ రెడ్డి వెరీ గుడ్ రిజల్ట్ అని చెప్పాలి. ఇన్ఫాక్ట్ ఆయనే చెప్పారు, నేను ఒక్క డెవలప్మెంట్ కూడా ఇక్కడ చేయలేకపోయినా ఫండ్స్ అన్ని కూడా అక్కడ తీసుకుపోతున్నారు, బిల్స్ మాకు ఇవ్వట్లేదు అని చెప్పి. బట్ ఆయనకున్న సొంత పరుపత్తో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నట్టు కనిపిస్తోంది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం మున్సిపాలిటీ ఏదైతే చెండూరు మున్సిపాలిటీ ఎన్నికల విషయంలో మాత్రం కొంత ఛాలెంజ్ గా తీసుకోవడం జరిగింది. ఆయన ప్రచారం విషయంలో కూడా ఓటర్లను అక్కడ అంటే ప్రతి ఓటర్ను కలిసే విధంగా కూడా వెళ్లడం జరిగింది. అయితే మొదటగా కొంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారినప్పటికీ లాస్ట్ ప్రచారం ముగింపు సమయంలో మాత్రం ఇటు ఓటర్లకు ఏదైతే తనకు జరిగిన తాను చేస్తున్నటువంటి ముఖ్యంగా నాకు మున్గోడు ప్రజలే ముఖ్యము, వారి ఆరోగ్యమే నాకు ప్రాధాన్యత, ఆరోగ్యం కోసమే ప్రాధాన్యత ఇస్తానని చెప్పి ఆయన మొదటి నుంచి కూడా ఇటు మొదటి నుంచి బెల్ట్ షాప్లను నియంత్రించడం, అలాగే ఇక్కడ రిజల్ట్ కొంత టైట్ వస్తుంది అనుకున్నారు, బట్ చాలా క్లియర్ గా ఉంది. మొదటగా అంటే ప్రచారం చివరి రోజు వరకు కూడా ఇటు పోటాపోటీగా ఉన్నటువంటి చెండూరు మున్సిపాలిటీ మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 10 వార్డులలో ఒక వార్డు సిపిఐ తోటి పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఒక వార్డుని సిపిఐకి ఇవ్వడం జరిగింది. 9 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను పోటీలో నిలపడం జరిగింది. అయితే 6 వార్డులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం జరిగింది. ఒక వార్డు సిపిఐ కూడా గెలవడం జరిగింది. 4 వార్డులలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. అయితే మొదట కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఛాలెంజ్ గా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా ఛాలెంజ్ గా తీసుకోవడం, 10 వార్డులే ఉన్నాయి కాబట్టి ప్రతి వార్డులో కూడా ప్రచారం నిర్వహించడం, ఆయన తన మీతోనే ఉంటాను, ఏదైనా కూడా నాకు మున్గోడు ప్రజలే ముఖ్యమంటూ కూడా ఈ విషయాన్ని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లడం, తనకు సహకరించాలి, తన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే తోటే అభివృద్ధి సాధ్యమవుతుందనే విషయాన్ని బాగా ప్రజల్లోకి తీసుకెళ్లడం తోటి చెండూరు ప్రజలైతే కాంగ్రెస్ కు పట్టం కట్టినట్టుగా కూడా కనబడుతుంది. ఇంద్రశోభన్ గారు ఏంటి రాజగోపాల్ రెడ్డి దగ్గర 7 out of 10, 6 కాంగ్రెస్ 1 సిపిఐ. నేను ముందే చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీ నల్గొండ అంటే కాంగ్రెస్ గడ్డ అనేది ఇబ్బంది పెట్టింది. అంటే నల్గొండ అంటే
ఆయనకు ఫండ్స్ ఇవ్వకుండా బిల్ ఇవ్వకుండా ఇబ్బంది అట్లే పెట్టినా కూడా ఇప్పుడు ఒక మాట చెప్తా వినండి మీరు. ఇప్పుడు ఏమంటారు, రాజగోపాల్ అన్న తను ఎవరు చేయకన్నా ముందు అందరికన్నా ముందు అంటే మీరు పెట్టి షాపుల పైన ఉప్పు పాటలు మోపి పొటెన్షియల్ సీఎం క్యాండిడేట్ రాజగోపాల్ రెడ్డిని అంత ఇబ్బంది పెట్టినా ఆయన గెలిచారు. నేను ఏం చెప్తున్నానంటే, ప్రజలు మునుగోడు ప్రజలు అన్నది రాజగోపాల్ అన్నతోన బలమైనటువంటి బంధం ఉన్నటువంటి వ్యక్తి, వ్యక్తిగతంగా వాళ్ళతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి డెఫినెట్ గా మా రాజగోపాల్ అన్న తను అనుకున్నటువంటి సింగిల్ తన పర్సనల్ ఎజెండాను ఏదైతే బెల్ట్ షాపులు ఉండకూడదు అనుకున్నాడో అందరికన్నా ముందుగానే అక్కడ బెల్ట్ షాపులు లేకుండా చేసినటువంటి వ్యక్తి. ఏకగ్రీవంగా ఇక్కడ బెల్ట్ షాపులు లేకుండా ఎవరైతే గ్రామాలు తీర్మానాలు చేస్తారో వాళ్ళకి మినిమం 10 లక్షలు 15 లక్షల వాళ్ళకి రివార్డు ప్రకటించినటువంటి వ్యక్తి. కాబట్టి ప్రజలు మంచి చేసినప్పుడు డెఫినెట్ గా స్వీకరిస్తారు కదా. సో అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్లయితే డెవలప్మెంట్ దీనితోనే సాధ్యమవుతుందని తనే ప్రచారం చేశారు. కాబట్టి మరి అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ కాదు అని ఎలా చెప్పగలుగుతాము, ఎలా ఆ లైన్ మనం ఇవ్వగలుగుతాము? సో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే కదా, డెఫినెట్ గా మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యేనే. బట్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నాన్ కోఆపరేషన్, కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నాన్ కోఆపరేషన్ అక్కడ. అట్లాంటిది సరే, రాజగోపాల్ రెడ్డి గారు